నమస్కారం అందరికీ. చాలా హ్యాపీ మూమెంట్ ఇది. ఒక చారిత్రాత్మక రోజు ఇవాళ. ఒక చరిత్రలో స్వర్ణాక్షరాలతోని లిఖించదగ్గ మంచి రోజు ఇది. తెలంగాణ గడ్డ మీద కొట్టిన మన తొలి తెలుగు ప్రధాని కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న అనౌన్స్ చేయడం అనేది చాలా చాలా సంతోషించే రోజు ఈరోజు. దేశ ప్రజలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కంటిన్యూస్గా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు భారతరత్న విలువ ఎక్కువైపోయిందేమో పివి గారికి ఇచ్చి అని నేను అనుకుంటాను. తొలి తెలుగు ప్రధాని మన తెలంగాణ నుంచి మొట్టమొదటిసారి, దక్షిణాది నుంచి అప్పటిదాకా ప్రధానినే లేరు మనకు. ఏవైనా ఉత్తరాది వాళ్లే ప్రధానులు, కానీ ఒక తెలుగు వారు కూడా ఒక దక్షిణాది నుంచి కూడా ప్రధానులు కావచ్చు అనే ఒక ఆదర్శప్రాయమైన గొప్ప వ్యక్తి. ఊరికే అలా అవ్వడం, అలా తన టర్మ్ అయిపోయినాక వెళ్ళిపోవడం అని కాకుండా ప్రపంచంలోనే జ్ఞాపకం ఉంచుకునేటువంటి గొప్ప సంస్కరణలు చేశారు ఆయన టైంలో. మీరందరూ కూడా చిన్నపిల్లలు అనుకుంటాను, ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా వయసు రీత్యా 1992, 91 అది చూసుకోండి. 91, 92లో దేశ పరిస్థితి ఎలా ఉండేది, ఎటువంటి స్థితిలో ఉండేది, ఎటువంటి ప్రమాదపు అంచులో ఉండేది అనే సంగతి కాస్త చరిత్ర పుటల్లో చూడండి. కానీ తనను ప్రధాని చేసినప్పుడు ఎటువంటి భయం లేకుండా, ఎవరికి కూడాను మొహమాటం లేకుండా, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇంకా ఎవరో మొహమాటం నేను చేస్తే ఏమనుకుంటారో అనే ఎటువంటి విచారం లేకుండా ప్రజల క్షేమమే తన జీవితం. ఈ ఏజ్లో నన్ను ప్రధాని చేసిండ్రు అని అంటే ప్రజలకు ఏదో చెయ్యాలి అని ఒక గొప్ప తీవ్రమైన కాంక్షతో, ప్రజలే ఫస్ట్ ప్రయారిటీ, ఇంకేమీ లేదు. అది కూడా వచ్చిన ప్రాబ్లమ్ని టెంపరీ సొల్యూషన్స్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్స్. పర్మనెంట్ సొల్యూషన్స్ అంటే ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఆయన టర్మ్ కోసమే కాదు, తరతరాలకి సరిపోయేటువంటి సంస్కరణలు ఏ శాఖలోనైనా సరే, హెచ్ఆర్డీ కావచ్చు, ఆర్థిక సంస్కరణలు కావచ్చు, విదేశీంగ విధానం కావచ్చు, ఇలాంటి అనేక విషయాలను మీరు ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే చాలు, మీకు 2-3 రోజులు సరిపోతుంది చదవటానికే. అలాంటి సంస్కరణలు చేసిన సంస్కరణల ఆద్యుడు శ్రీ పివి నరసింహారావు గారికి కొంచెం లేట్ అయినా పర్వాలేదు, దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న దానికి ఇవ్వడం అనేది మనం తెలంగాణ ప్రజలు అందరం చాలా సంతోషిస్తున్నారు. కుటుంబ సభ్యులు అందరం కూడా చాలా వీఆర్ వెరీ ఎక్సైటెడ్. అట్లాగే దీనికి ఆద్యుడు మళ్ళా చెప్పుకోవచ్చు మనం. 2021లో పివి గారి 100వ జయంతి ఉత్సవాలు బాగా గొప్పగా, చాలా గొప్పగా, ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాకుండా దేశానికి తెలిసేలాగా, దేశాల్లో తెలిసి, దాదాపు నేనే 40 దేశాల జూమ్ మీటింగ్స్లో నేను పార్టిసిపేట్ చేసినాను. అట్లాగే అంత బాగా గొప్పగా మన బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి చొరవతో చేయడం జరిగింది. అది చాలా బాగా పనిచేసింది. అంటే పివి గారు అంటే ఎటువంటి వ్యక్తి, ఎటువంటి ప్రధాని అని. ఆ తర్వాత 2 ఏళ్ల క్రితం నేను ఢిల్లీలో తీన్మూర్తి భవన్లో మన ప్రధానులు చేసిన అన్ని, మన దేశ ప్రధానులందరూ చేసిన ఒక మ్యూజియం చేశారు, జాతీయ పార్టీ. చాలా చాలా అద్భుతంగా ఉంది. అందులో పివి గారు ఇనాగ్రేషన్కి వెళ్ళినప్పుడు పివి గారి గురించి చెప్తుంటే అది ఎంతో చాలా గర్వంగా అనిపిస్తుంది అందరికీ. దే రెండెడ్ సర్వీసెస్ అని ఒక సెంటెన్స్ చెప్తే పివి గారి గురించి చేసిన సంస్కరణలు ఒక 3-4 మినిట్స్ దాకా కంటిన్యూస్గా, అంటే అంతమంది ప్రధానులు ఎక్కువ టైం కేటాయించింది నెహ్రూ తర్వాత పివి గారికి. ఇదంతా చాలా గర్వించదగ్గ విషయం. అయితే పార్టీలకు అతీతంగా పివి గారు, బీజేపీ ప్రభుత్వం కాదు కదా, ఇప్పుడు కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం, అయినా పివి గారిని గుర్తించి, ఎవరూ గుర్తించని పివి గారిని గుర్తించి భారతరత్న ఇవ్వడం అనేది చాలా అనే సంస్కారానికి నిదర్శనం, మన ప్రధాని గారి సంస్కారానికి నిదర్శనం. ఇక్కడి నుంచి మొదలైంది, మన కేసీఆర్ ప్రభుత్వం నుంచి మొదలైతే మళ్ళీ జాతీయ స్థాయిలో మళ్ళీ భారతరత్న ఇవ్వడం అనేది పెద్ద రికగ్నిషన్. పివి గారు ఇప్పుడు మనలో లేకపోయినా, నిజంగా ఇప్పుడు మన ప్రపంచంలో లేకపోయినా వాళ్ళని గౌరవించుకోవడం అనేది మనం గౌరవించుకుంటున్నాం. ఆ విషయం కూడా గుర్తించరు కొందరు. సో మనం ఇప్పుడు మంచి హ్యాపీ మూమెంట్లో ఉన్నాం కనుక పాత విషయాల గురించి, బాధించే విషయాల గురించి మాట్లాడుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. యూ హ్యావ్ గ్యాదర్డ్ హియర్. దిస్ ఈజ్ అ గ్రేట్ హ్యాపీ మూమెంట్. షేర్ విత్ యువర్ కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.